అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. రేపు 13వ తారీఖు అందరి గుండెలోంచి ఆ ధైర్యం బయటకు వస్తుంది. అందరూ ఎవరైనా అడిగితే చిన్నప్పుడు అమ్మ చెప్పిన ఒక కథ వీళ్ళకి చెప్పాలి. అమ్మ అందరిని కూర్చోబెట్టి 5,000 చూపించి అన్నం వేసి, పప్పు వేసి, కూరేసి, చారేసి అంటూ ప్రీతంగా బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉండేది. అలాగే ఇప్పుడు మీరందరూ తల్లు ఓటు హక్కు ఉన్న మీ బిడ్డలకి చెప్పవలసిన ఒక కథ ఉంది. ముందుగా ఒక వేలు చూపిస్తారు. ఇదేంటంటే ఓటు ఎవరికి వేయాలి. ఓటేసిన తర్వాత 2 వేలు అంటే అది విజయం మనదే. తర్వాత ఎవరు అక్కడ 3వ వేలు 3 పార్టీల కూటమిదే. ఆ తర్వాత 4 కలిపేమంటారు, ఇంత బలమైన కూటమి ఇక్కడ లేదు, ఇలాంటి పార్టీ కదా మనకు కావాలంటారు. అలాంటి పార్టీని మనందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మనందరి నినాదం మీ అందరికి గుర్తుందిగా, హలో ఏపీ, బై బై వైసీపీ. ఈ యుద్ధం యొక్క మరి రిజల్ట్ కూడా జూన్ 4వ తారీఖు వచ్చేస్తుంది. మీ అందరి చేతిలో ఆయుధం ఇప్పుడు ఉంది, ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.